నగరంలో స్నాచింగ్లకు పాల్పడుతున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 91 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో వెళుతున్న ఆటోను ఓవర్టేక్ చేసి స్నాచింగ్ చేసిన కేటుగాడిని కూడా పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. మొత్తం 9 సభ్యుల ముఠా టాస్క్ ఫోర్స్ కు చిక్కింది. చైన్ స్నాచింగ్ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు స్నాచింగ్ ముఠా నుంచి, డీటెయిల్స్ ఏంటి? గత 3 నెలల కాలం నుంచి హైదరాబాద్ నగరంలో ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్నాచింగ్ లో పాల్పడుతున్న సింగిల్ అఫెండర్ ని టాస్క్ ఫోర్స్ రెసిడెంట్ టాస్క్ ఫోర్స్ పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఇతనితో పాటు మరొక 3 అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 91 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు దాదాపుగా 21 కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా పోలీసులు తెలియడం జరిగింది. ఇట్లా ప్రధానంగా చూసినట్లయితే అబిడ్స్ ప్రాంతంలో గత 3 నెలల క్రితం ఆటోలో వెళ్తున్న ఒక మహిళ మేడలోంచి అత్యంత వేగంగా వచ్చి మనం చూస్తున్నట్టు విజువల్ చూస్తున్న విధంగా చైన్ ఫైటింగ్ చేసుకుని పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలాంటి క్లూస్ అటు పోలీసు అధికారులకు లభ్యం కాలేదు. దీంతో టాస్క్ ఫోర్స్ కావచ్చు, అటు సెంట్రల్ జోన్ పోలీసు కావచ్చు, మొత్తం 4 బృందాలుగా ఏర్పడి ఈ స్నాచర్ పట్టుకోవడానికి అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న వచ్చిన ఒక చిన్న క్లూ ఆధారంగా పోలీసులు రెసిడెంట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ స్నాచర్ పట్టుకోవడం జరిగింది. అయితే పూర్తిగా సింగిల్ అఫెండర్, ఎక్కడ కూడా ప్రివిలేజ్ డ్రైవర్ తో కాకుండా సింగిల్ గా ఎవరైతే సింగిల్ అఫెండరే ఇతను ఒక్కడే వేగంగా వెళ్తున్న ఆటోలు కావచ్చు, వేగంగా వెళ్తున్న బైక్ మీద వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేసుకుని ఇతను ట్యాక్సీ చేసుకుని అత్యంత వేగంగా పారిపోతుంటాడు. ఇతన్ని పట్టుకోవడం కూడా పోలీసులకు పూర్తిగా కష్టతరమని చెప్పవచ్చు. అయితే సంబంధించి ఇప్పటికీ 4 స్నాచర్లని అరెస్ట్ చేశారు. వీళ్ళ వద్ద నుంచి 91 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని దీనిపైన పోలీసులు మరికాసేపట్లో కూడా మరికొన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్.